లక్ష్మి లేదా మహాలక్ష్మి లేదా శ్రీ హిందూ సాంప్రదాయంలో సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖ సంతోషాలకు, సంతానానికి, ధైర్య సాహసాలకు, విజయానికి అది దేవత. త్రిమూర్తులలో ఒకరైన విష్ణువునకు ఇల్లాలు. భృగుపుత్రిక అయిన లక్ష్మి దుర్వాసుని శాపవశమున క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించింది. జైన మతంలో కూడా మహాలక్ష్మి తన భక్తులను కష్ట నష్టాల నుండి కాపాడి వారికి సిరి సంపదలను కలుగజేస్తున్నారు. హిందూ మతంలో వైదిక కాలం నుండి లక్ష్మీదేవి ఆరాధన జరుగుతున్నదనడానికి ఆధారాలున్నాయి. ఋగ్వేద కాలంలో అదితి, రాక, పురంధ్రి మొదలగు దేవతలను మాతృమూర్తులుగా ఆరాధించారు. అథర్వణ వేదం సినీవాలి అనే దేవతను విష్ణుపత్నిగా నుతించింది. వీరిలో ఏ దేవత లక్ష్మీదేవికి మాతృరూపమో తెలియడం లేదు. లక్ష్మీదేవి గురించి వివిధ గాథలు పురాణాలలోనూ ఇతిహాసాలలోనూ ఉన్నాయి. శ్రీ మహావిష్ణువునికి సృష్ట్యాది నుండి లక్ష్మీదేవి తోడుగానే ఉన్నారని, ఆమె నిత్య నపాయిని ఎన్నడూ విడవదని అర్థం. లక్ష్మీనారాయణులు వేరువేరు కారని శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో చెబుతారు. సృష్ట్యాదిలో దేవి అంటే మహాశక్తి. సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని ప్రసాదించిందని దేవి భాగవతంలో చెప్పబడింది. ఒకమారు లక్ష్మీదేవి విష్ణువు నుండి వేరు కావడం వలన విష్ణువు శక్తిహీనులయ్యారు. అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి భృగువు ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువు విష్ణువుకు ఇచ్చి పెళ్లి చేశారు. కనుక లక్ష్మిని భార్గవి అని కూడా అంటారు. తరువాత ఒకమారు దుర్వాసుని శాప కారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడి పాల సముద్రంలో నివసించసాగింది. అమృతం పొందాలని దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని, మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకుని కవ్వపు త్రాటిగా చేసి చిలకడం ప్రారంభించారు. ఆ సమయంలో పాల సముద్రం నుండి కామధేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి కూడా అవతరించారు. పాల సముద్రంలో నుండి జనించారు కనుక ఆమె సముద్రరాజ తనయ అయ్యారు. ఆమెతో బాటే జన్మించిన చంద్రుడు లక్ష్మికి సహోదరుడయ్యారు. ధనాది దేవత అయిన ఈ దేవిని శ్రీ మహావిష్ణువు పత్నిగా స్వీకరించారు. విష్ణువు శక్తికి మాయకు కారణం ఆయనకు లక్ష్మీ తోడుండటమే అంటారు. భూదేవి కూడా లక్ష్మీదేవికి మరో అంశాన్ని చెబుతారు. దేవి మహత్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది. ఆమెను అష్టభుజ మహాలక్ష్మిగా వర్ణించారు. విష్ణువు అవతారాలతో పాటు లక్ష్మి కూడా అవతరిస్తున్నారని చెప్పబడింది. రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామికి తోడు అలమేలు మంగగా లక్ష్మీదేవి విష్ణువుకు తోడై ఉన్నారు. చాలామంది దేవతలకు వలెనే లక్ష్మీదేవికి ఎన్నో పేర్లు, అష్టోత్తర శతనామ స్తోత్రం, సహస్రనామ స్తోత్రం వంటివి ఉన్నాయి. అధికంగా లక్ష్మీదేవిని సంబోధించే నామాలలో కొన్ని: లక్ష్మి, శ్రీ, సిరి, భార్గవి, మాత, పలుకు, తేనెల తల్లి, నిత్యనపాయిని, క్షీర సముద్ర రాజతనయ, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల పద్మప్రియ, రమ, ఇందిర అనే నామాలతో లక్ష్మీదేవిని భక్తులు స్తుతిస్తుంటారు.